భార్య మీద గొడవతో పోలీస్ స్టేషన్ ముందే హత్య చేసినటువంటి ఉదంతం నేపథ్యంలో ఎస్ఐని వీఆర్‌లో పంపిస్తే ఇప్పుడు మరికొంతమంది మీద యాక్షన్ తీసుకున్నారు పోలీస్ శాఖ ఉన్నతాధికారులు. అదే సందర్భంలో మరొక విచిత్రమైనటువంటి కేసు సత్యసాయిబాబా కార్యక్రమానికి జయంత్యుత్సవాలకి పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేశారంటే ఒక సీఐని సస్పెండ్ చేయడం అన్నది సంచలనం సృష్టించింది. విధి నిర్వహణలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యసాయి జిల్లాకు చెందిన 3 పోలీసులను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయులు, తనకల్లు ఎస్ఐ గోపి ఇదే పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయుల మీద సస్పెన్షన్ వేయబడింది. నెల 5వ తేదీన తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్ గేట్ దగ్గర మార్పుదే రివాండ్లపల్లికి చెందినటువంటి ఈశ్వరప్పన్, రాగినేపల్లికి చెందిన ఎర్రిహరి మరో 3 కలిసి వేట కొడవలతో నరికి దారుణంగా హత్య చేసిన ఘటన పోలీసులు ఎదుట జరిగింది. దీంతో ఎస్ఐ గోపిని అప్పట్లోనే వీఆర్‌కి పంపించారు. పూర్తిస్థాయి విచారణ తర్వాత తాజాగా హెడ్ కానిస్టేబుల్ రామాంజనేయులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే సివిల్ పంచాయతీలు జోక్యం చేసుకోవడంతో పాటు డబ్బు తీసుకుని హత్య కేసును పక్కదారి పట్టించడం, సత్యసాయి జయంత్యుత్సవాలపేట భారీగా వసూలుకు పాల్పడడం వంటి ఆరోపణల నేపథ్యంలో పుట్టపర్తి అర్బన్ సీఐ శివాంజనేయుల్ని సస్పెండ్ చేశారు.